వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మోషన్కి వెళ్తూ ఉంటారు. సో వెళ్ళి బాత్రూంలో గంటల తరబడి కూర్చొని ముక్కుతూ ఉంటారు. సో కూర్చున్నప్పటికీ ఇన్కంప్లీట్ మోషన్ అని చెప్పేసి అంటుంటారు. అంటే కొద్దిమంది ఏంటంటే వేలు పెట్టి మరి బయటికి తీస్తూ ఉంటారు ఆ మిగిలిన మలాన్ని. అది దేనికి దారి తీసే విధంగా ఉంటుంది. అదేవిధంగా అంత క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఏదో ఉంది అనే ఫీలింగ్లో ఉంటారు. కొంచెం హిచ్చింగ్ లాగా ఉంటుంది ఆ పార్ట్లో. అది ఎంతవరకు డేంజర్ అంటారు? దేనికి సంకేతం అది? సో మీరు చెప్పే సిమ్టమ్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కాన్స్టిపేషన్ అంటాము, మలబద్ధకం అంటాము. సో మామూలుగా చిన్నపిల్లల్లో చూసుకుంటే కనుక మలబద్ధకం అనేది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగా జంక్ ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే సరైన వాటర్ తీసుకోకపోవడము, వాళ్ళకి హార్డ్ పెల్లెట్స్ లాగా, అంటే మనకు వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మోషన్ ఎట్లా హార్డ్గా ఉంటుంది అట్లా హార్డ్గా ఉండిపోతుంది. అట్లా హార్డ్గా ఉండేటోళ్ళు ఎంత ముక్కినా కానీ ఓసారి మోషన్ అనేది కిందికి రాదు, స్ట్రక్ అయిపోతుంది బయట లోపల. సో రెక్టంలో అంతా స్ట్రక్ అయినప్పుడు మనం ఏలు పెట్టి ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు హార్డ్ స్టూల్స్ తగులుతుంటుంటుంది. అట్లా తగిలినప్పుడు ఆ మోషన్ అంత ఈజీగా బయటికి రాదు, వాళ్ళు ప్రెషర్ చేసి ముక్కినా కానీ రాదు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల ఎనిమాస్ అంటాం, ప్రొక్టలైసిస్ ఎనిమాస్ అని, లేకపోతే నోట్ల ద్వారా ఇచ్చే ఎనిమాలు ఉంటాయి, కింద ద్వారా కూడా ఇచ్చే ఎనిమాలు ఉంటాయి. అట్లా కూడా ట్రై చేస్తాం. అట్లా కూడా రాలేదనుకోండి ఫింగర్ ఎవాక్యుయేషన్ అంటాం, ఫింగర్ పెట్టి మోషన్ తీయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియాలో ప్రెషర్ పెరిగిపోయి ఫ్యూచర్లో పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా వీళ్ళు కొందరు ముక్కుతూ ఉంటారు, గంటలు గంటలు ముక్కుతూ ఉండడము, మోషన్ పోయినా కానీ ఆ మొబైల్లో టైం పాస్ చేసుకుంటూ అక్కడే ఉండిపోవడము, మోషన్ కెనాల్ని పట్టుకొని స్క్వీజ్ అవుట్ చేయడము, అంతేకాకుండా ఆ ఏరియాలో ప్రెషర్ పెట్టి ముక్కడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు చిట్లిపోవడము, రక్తం గారడము, ఫిషర్ రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కొందరికి మోషన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయినట్టుగా, ఇంకా ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది, హెవీనెస్ ఫీలింగ్ ఉంటుంది. అట్లా హెవీనెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా మోషన్ పాస్ చేయరు, వాళ్ళు సగమే పాస్ చేస్తారు, సగం పాస్ చేసేసి బయటకు వస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా కాన్స్టిపేషన్కి లోనైనట్టు. ఎందుకంటే ఒకసారి మోషన్ మొత్తం కంప్లీట్ చేసుకుంటేనే బౌల్ హ్యాబిట్స్ బాగున్నట్టు. అట్లా విడతల వారీగా సగం సగం చేసుకుంటూ మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ మోషన్కి వెళ్ళడము, మళ్ళీ కొంచెం క్వాంటిటీ పోవడము, మళ్ళీ ఒక గంట తర్వాత తిన్నాకపోవడం, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. ఇది నిదానంగా పైల్స్కి దారి తీసే విధంగా ఉంటుంది దీన్ని లైట్ తీసుకుంటే. దీనివల్ల పైల్స్ రావచ్చు, యాబ్సెస్ రావచ్చు, ఈవెన్ ఫిస్టులాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మోషన్ ఎక్కువసేపు యానల్ కెనాల్ కానీ రెక్టంలో కానీ స్టే చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత తొందరగా మనం ఎవాక్యుయేట్ చేస్తే అంత మంచిది. కాబట్టి దీనివల్ల పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రోజుకి అసలు ఎన్నిసార్లు మనం మల విసర్జన చేస్తే హెల్దీ అని అనుకోవచ్చు సార్? ఎందుకంటే నేను రోజు 2 సార్లు చేసా, 3 సార్లు చేసా, నేను హెల్దీగా ఉన్నా అని కొద్దిమంది అంటారు. లేదురా బాబు, నిన్న వెళ్ళా మళ్ళీ ఈ రోజు రాలేదు, మళ్ళీ రేపు వెళ్తా ఉన్నాను, నేను అన్హెల్దీ అనుకుంటా ఉంటారు. సో ఏది కరెక్ట్? యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కరి క్రైటీరియా ఒకలాగా ఉంటుంది. బట్ నార్మల్ చూసుకుంటే కనుక డైలీ మోషన్ పోవడం అనేది వెరీ గుడ్ హ్యాబిట్. డైలీ ఒకసారి, కొందరు ఆల్టర్నేట్ డే పోతుంటారు, అట్లాంటి తప్పనము. కాకపోతే ఏంటి అంటే కోలాని ఎంత తొందరగా బయటికి పంపిస్తే మోషన్ని, దానిలో ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, లేకపోతే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా, ఇవన్నీ నాశనం అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మోషన్ అనేది ఇమ్మీడియట్గా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. అట్లా అని చెప్పేసి గంటకు పోవాలని కాదు, ఒకటి ఆ 2 సార్లు మోషన్ అనేది ఫ్రీక్వెంట్గా నార్మల్గా అంటాం. అట్లా కాకుండా మోర్ దెన్ 3 times 4 times పోయిందంటే అబ్నార్మల్ డయేరియా అంటుంటాము, లేకుంటే ఓసారి కాన్స్టిపేషన్కి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకసారి పోయినా 2 సార్లు పోయినా మనకి ఇంపార్టెంట్ కంటే కూడా మొత్తం మోషన్ని బయటికి పంపించామనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అది కూడా ఎన్ని నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయింది, లేకుంటే ఎక్కువసేపు కూర్చున్నామా, ఎక్కువ ముక్కుతా ఉన్నామా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1-2 సార్లు మోషన్ పోయేదానికంటే కూడా ముక్కి పోయిండ్రు అనుకుంటే కనుక వాళ్ళకి 100% పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫిషర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మోషన్ అనేది ఫ్రీక్వెంట్గా పాస్ చేస్తూ ఉండాలి, కంప్లీట్ ఎవాక్యుయేషన్ అనేది చేస్తూ ఉండాలి. బాత్రూంలో కూర్చున్నప్పుడు ఆ మలం కింద పడినప్పుడు ఏంటంటే కొద్దిమందికి చాలా తిక్కీగా ఉంటుంది. అంటే ఒక బకెట్ నీళ్లు పోసేసినా కూడా అది వెళ్ళిపోదు. సో దాన్ని బట్టి కూడా వీళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఏమైనా అనుకోవచ్చు అండి? మోషన్ యూజువల్గా ఏంటి అంటే హార్డ్గా ఉండదు, అట్లా ఉండదు, లిక్విడ్ లాగా ఉండదు, సెమీ లిక్విడ్ రూపంలో ఉండాలి అనేది. సో సెమీ లిక్విడ్ రూపంలో ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ అది లిక్విడ్ స్టేజ్లో ఉన్నా, లేకపోతే హార్డ్ స్టూల్స్గా ఉన్నా కానీ మోషన్ ఖచ్చితంగా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ హార్డ్ స్టూల్స్ కొన్ని రోజులు లిక్విడ్ స్టూల్స్ ఉండడం, ఇది కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఎందుకంటే కాన్స్టిపేషన్ అనేది కూడా ఒక క్యాన్సర్ లక్షణం అన్నట్టు. కొందరికి లూజ్గానే పోతుంది, అసలు హార్డ్గా సెమీ లిక్విడ్గా కూడా ఫామ్ అవ్వదు. అట్లాంటి వాళ్ళకి ఐబిఎస్ కానీ, లేకుంటే బోవెల్కి సంబంధించిన సిలియాక్ డిసీజెస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ డిసీజులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లిక్విడ్గా వెళ్ళవద్దు, అట్లా అని చెప్పి హార్డ్గా వెళ్ళవద్దు, సెమీ లిక్విడ్ రూపంలో స్టూల్స్ అనేవి పోవాలి. సో ఒకవేళ తేలినా లేకపోతే కలర్ మారినా ఇమ్మీడియట్గా చూపించుకోవాలి. ఎందుకంటే ఇవి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా కలర్ మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే
సెమీ లిక్విడ్ రూపంలో పోతే కనుక దీన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తాం. ఓకే. ఒకవేళ పైల్సే వచ్చేస్తారు అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి వాళ్ళు ఏంటంటే మనం డిస్కస్ చేస్తున్నాం కానీ ఓపెన్గా నాకు మోషన్ సరిగా రాలేదు వేలు పెట్టి మరి నేను తీస్తా ఉన్నానని ఎవరు చెప్పుకోరు. కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్. అంటే పైల్స్ మొదటి దశలో ఉంది, రెండో దశలో ఉంది, నేను ఎప్పుడు డాక్టర్ని విజిట్ అవ్వాలి, సర్జరీ అంటే భయపడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఏలు పెట్టి తీసేది మోషన్ ఉంటుంది కదా, కొంతమంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా వేర్డ్గా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. రీసెంట్గా ఒక పేషెంట్ ఏంది అంటే ఒక సైడ్ తోసుకుంటేనే మోషన్ వస్తుంది నాకు, లేకపోతే రాదు అని చెప్పారు. కొందరు అయితే కనుక వేలు పెట్టి తీయాలని చెప్పేవాళ్ళు. కొందరు ఆ పైల్స్ ఏవైతే ఉన్నాయో గ్రేడ్ 3 గ్రేడ్ 4 పైల్స్ బయటికి సాగుతుంటాయి. ఆ సాగిన పైల్స్ మోషన్ పోకుండా అడ్డం పడుతుంటాయి. అట్లాంటి వాటికి ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళు లోపలికి తోస్తేనే మోషన్ అనేది బయటకు వస్తుంటుంది. కొందరికి మోషన్ అంతా పోయిన తర్వాత ఆ పైల్స్ని లోపలికి తోయాల్సి వస్తుంది. కొందరికి గ్రేడ్ 3 గ్రేడ్ 4 మోషన్స్ ఉన్నవి ఏమైతాయి అంటే ఇప్పుడు మామూలుగా మనం మోషన్ పోయే ద్వారం మీద అనుకోండి, మామూలుగా ఈ ఏరియాలో పైల్స్ వచ్చినాయి అనుకోండి, ఈ పైల్స్ చిన్నగా ఉంటే ప్రాబ్లం లేదు. అదే ఈ పైల్స్ పెద్దగా అయినాయి అనుకోండి, మోషన్కి పోయే దారి ఉండదు, మోషన్కు మూసుకుపోతుంది. అట్లాంటి వాళ్ళకి మోషన్ సరిగ్గా రాదు. మోషన్ సరిగ్గా రాకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారు, గట్టిగా ముక్కేస్తుంటారు. ముఖంగానే ఏమవుతుంది, ఈ పైల్స్ ఏవైతే ఉబ్బిపోయినాయో ఆ పైల్స్ చిట్లిపోవడము, రక్తం గారడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో వీళ్ళేంది పెయిన్ ఉండదు, నొప్పి ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం, వాటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. అవి లోపల ఉంటాయి. అవి బ్లీడ్ అయ్యే వరకు పెయిన్ తెలియదు, కానీ బ్లీడింగ్ మాత్రం పోతూ ఉంటుంది. వీళ్ళు పెయిన్ రాదు కాబట్టి పట్టించుకో, కాబట్టి ఆ ఏలు పెట్టడమో లేకుంటే తోసుకోవడం ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది వెరీ డేంజరస్. ఎందుకంటే మనం ఏలు పెట్టి తోసేటప్పుడు ఒక్కొక్కసారి గోరు కనుక దానికి టచ్ అయింది అంటే చిన్న పుండవడం, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అయిపోవడం, అక్కడ నుంచి యాబ్సెస్ ఫామ్ కావడము, ఇవన్నీ ఏంటంటే సెప్టిక్కి దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏలు పెట్టి తీయడం అనేది మంచి ప్రాక్టీస్ కాదు. ఒకవేళ నిజంగా మోషన్ కనుక అట్లా హార్డ్గా పోయింది అంటే ఖచ్చితంగా డాక్టర్ని చూపించుకొని కొన్ని రకాల ఎనిమాస్ కానీ కొన్ని రకాల లాక్సేటివ్స్ కానీ వాడడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇంకా కొందరికి దురదలు పెడతా ఉంటాయి. ఆ దురదలు కూడా మంచి సిమ్టమ్ కాదు. మనం ఏలు పెట్టి గోకినప్పుడు ఆ గోరు తగిలినప్పుడు అందులో నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము, యాబ్సెస్ ఫామ్ కావడం, కొన్నిసార్లు ఫిషర్ వల్ల యాబ్సెస్ ఫామ్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఏలు పెట్టి తీసే ప్రక్రియ మాత్రం అసలు చేయొద్దు. ఒకవేళ వీళ్ళకి సర్జరీ చేయాలంటే పైల్సే వచ్చాయి, సో ఇంటర్నల్ పైల్స్ వచ్చాయి, వాళ్ళు చూసుకోలేదు కానీ గ్రేడ్ 3లోనూ అట్లా ఉన్నాయి సార్, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సర్జరీ ఉంది? యూజువల్గా గ్రేడ్ 1, 2కి పెద్దగా సర్జరీ అవసరం పడదు. బట్ సిమ్టమాటిక్గా ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేస్తాము. అదే ఒకవేళ గ్రేడ్ 3 గ్రేడ్ 4 పైల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా సర్జరీ కావాలి. సో ఇప్పుడు ఇది ఒక మోషన్ బై ద్వారం అనుకోండి. మోషన్ బై ద్వారంకి లోపల ఉంటే కనుక ఇంటర్నల్ పైల్స్ అని, బయట ఉంటే కనుక ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటుంటాం. ఈ ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్కి మనం చేసే టెక్నిక్ ఏంటి అంటే లోపలికి వెళ్ళి ఈ లేజర్ తోటి కాల్ చేసేస్తాం. మామూలుగా అందరూ ఏం చేస్తారంటే కోత మెథడ్ చేస్తారు. కోత మెథడ్ చేయడం వల్ల 30-40 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, అంతేకాకుండా పథ్యం చేయాలి, పెయిన్ ఉంటుంది, అండ్ స్టెనోసిస్ దగ్గరికి అవకాశం ఇవన్నీ ఉంటాయి. బట్ మనం చేసే లేజర్ టెక్నిక్లో ఇక్కడ మనం ఎటువంటి కోత పెట్టాం, జస్ట్ ఆ లేజర్ ద్వారా దీనికి కాల్ చేస్తాం. కాల్చడం వల్ల ఇవన్నీ షింక్ అయిపోతాయి. ప్లస్ దీనితో మనం ఇక్కడ ఒక స్టాప్లర్ కొట్టేస్తాం. స్టాప్లర్ కొట్టడం వల్ల దీనికి రక్తం సరఫరా కంప్లీట్గా ఆపేస్తాం. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో అంటే ఉన్న పైల్స్ పోతాయి, ఫ్యూచర్లో కూడా పైల్స్ రాకుండా మనం కంప్లీట్గా అరికట్టాం. ఇప్పుడు ఈ స్టాప్లర్ అంటే మళ్ళీ అది అట్లే ఉంటుందా సార్, లేదంటే మళ్ళీ అది దాని అంతే కదా ఏమన్నా? ఇందులో పిన్స్ ఉంటాయి, 2 rows 3 rows అని పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ ఆటోమేటిక్గా వన్స్ హీల్ అయిపోయిన తర్వాత పడిపోతుంటాయి, మోషన్ వెళ్ళిపోతుంటాయి. అవేం బాడీలో ఏమి ఉండవు. కాబట్టి దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కానీ ఈ లేజర్ కానీ కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్, 0 పెయిన్, అసలు పెయిన్ ఉండదు. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే మల విసర్జన చేసే టైంలో మాత్రం ఇట్లాంటి సింటమ్స్ కనపడ్డాయి అని అంటే ఖచ్చితంగా అది పైల్స్కి దారి తీసే విధంగా ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నట్లుగా చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే డాక్టర్ని విజిట్ అవ్వండి. దానికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడంటే హాస్పిటల్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు డైరెక్ట్గా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.